ఈరోజు ఇంత గొప్ప మందిరంలో నేను నిలబడడానికి ఎంతగానో సంతోషిస్తున్నానండి. ప్రార్థన కలిగిన తెలుగు మధ్యలో నేను నిలబడడానికి ఎంతగానో సంతోషిస్తాను. ఈరోజు చదువుకున్న పాఠ్య భాగం ఏంటంటే కీర్తనలు 15 కీర్తన మొదటి నుంచి 5 వరకు మన మధ్యలో జాయ్ చదువుగా మనం విన్నాము. ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారండి? కీర్తనకారుడని దావీదు రాశాడు. అయితే దావీదు జీవితం ఎలా ఉందంటే తాను చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తూ ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవుడిలో నడుస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఉండేవాడు. అయితే తాను రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. తనకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? మొదటి రోజు నుండి చదువుతాం చూడండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దావీదుకు వచ్చిన 2 ప్రశ్నలు ఏంటంటే, మొదటిది నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? రెండవది నీ పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడెవడు? ఇక్కడ పైన 2 ప్రశ్నలు వేశాడు. దాంతో పాటు సమాధానం కూడా ఇచ్చాడు. అయితే ఆ సమాధానం మనం తెలుసుకుని చదువుకుంటూ దాన్ని మన జీవితంలో వాటిని నాటుకుంటూ మనం అది చదువుకుంటూ వెళ్తామండి. దీంట్లో 4 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానించుకుంటూ చదువుకుంటూ వెళ్దామండి. మొదటి అంశం ఏంటంటే 2వ వచనం ఒకసారి చదవండి. 2వ వచనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు. చాలా ఇక్కడ 2వ వచనంలో ఏముందంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడు. ఆ యథార్థమైన వ్యక్తిని చూసి సాక్ష్యం చెప్పాడు. ఎవరంటే ఆ యథార్థమైన వ్యక్తి? యోబు తన జీవితంలో గొప్ప స్థితిలో ఉన్నాడు. తాను దేవుని యందు యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుడిని స్తుతిస్తున్నాడు. అయితే తన జీవితంలో తన కుటుంబము, తన పిల్లలు, అలాగే తనకి ఎడ్లు, ఒడ్డెలు, చాలా మంది పనివాళ్ళు, వీరందరూ ఉన్నప్పుడు దేవుడిని దూషించకుండా దేవుడిని స్తుతించాడు. అయితే మనము యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21 వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21 వచనం. నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలా ఇక్కడ ఏమనుందంటే మనం మొదటి అధ్యాయం చదువుకుంటా వస్తే ఒకరోజు సాతాను భూమి మీద తిరుగుతూ తను ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకానికి వెళ్ళింది. దేవుడు సాతాను చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతుండగా చూస్తున్నాను, నేను అక్కడి నుంచి వచ్చానని దేవుడి దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, భూమిలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను యథార్థవంతుడు, అతను నువ్వు చూసావా అని అన్నప్పుడు సాతాను అంటదే, నువ్వు అతనికి చుట్టూ 3 కంచెలు వేసావు, ఆ కంచి తీసేస్తే అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటుంది. అయితే దేవుడు సాతాను చెప్పినట్లుగా దేవుడు తనకి అధికారం ఇచ్చాడు. యోబు మీద ఉన్న కంచెను తీయడానికి తనకు అధికారం ఇచ్చినప్పుడు, యోబు మీద ఒక్కొక్క కంచె తీస్తున్నప్పుడు, యోబు ఒక్కొక్క కంచె తీసినప్పుడు కంచెలో తన కుటుంబాన్ని, తన పిల్లలను కోల్పోయాడు. అలాగే తనకున్న ఆస్తిని కోల్పోయాడు, గొర్రెల్ని, ఎడ్లని, ఒడ్డుల్ని కోల్పోయాడు. అలాగే తనకున్న పని వారిని కూడా కోల్పోయాడు. అయితే మనము ఆ 21 వచనం చదువుతూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చితిని,
దిగంబరినై తీసుకొని పోయాను. దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళను? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాడు. ఇక్కడ ఏమన్నాడంటే తన తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు దిగంబరిగా ఉన్నాడు, ఏమి తీసుకోలేదు. తాను చనిపోయిన తర్వాత కూడా ఏమీ తిరిగి తీసుకెళ్ళలేదని చెప్తున్నాడు. అలాగే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేదు అని ఎందుకు చెప్పాడంటే సాతాను యోగు మీద ఉన్న కంచె ఒక్కొక్క కంచె తీసుకుంటే ఆ కంచెలో తన కుటుంబాన్ని, అలాగే తనకున్న ఆస్తిని, తనకున్న ఎడ్లు ఒడ్లు, అలాగే తనకున్న పనివారిని కూడా తీసుకుంటే తాను ఎలా ఉన్నాడంటే నిజాలు మాట్లాడాడు, దేవుడిని దూషించలేదు, దేవుడిని తిట్టలేదు, నిజాలు మాట్లాడాడు. అలాగే 2వ అధ్యాయము 9-10 వచ్చినాను. యోగ గ్రంథము 2వ అధ్యాయము 9-10. వారి వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపదగదా అని. ఈ సంగతులలో ఏ విషయముందు యోగు నోటితోనైనను పాపము చేయలేదు. చాలా ఇక్కడ మనం చూస్తుంటే యోగు భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థంగా ఉన్నావా? నీ దేవుడు మొత్తాన్ని తీసేసుకున్నాడు, నీ బిడ్డలను, అలాగే నీకున్న ఆస్తిని మొత్తాన్ని తీసుకున్నావు, నీ దేవుడు దూషించు, నీ దేవుడు తిట్టు, చచ్చిపో, ఇంకా యథార్థంగా ఉన్నావేంటి అని తిడుతున్నప్పుడు యోగు ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడుతూ నువ్వు మాట్లాడు, మాకు మనకి దేవుడు మనకి మేలిచ్చినప్పుడు దాన్ని అనుభవిస్తున్నాము, కీడు వచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి కానీ దేవుని దూషించకూడదని తన మాటలతో తన భార్యని ఖండించి ఏం చేశాడంటే దేవుడి ముందు యథార్థతను కోల్పోకుండా దేవుడి ముందు యథార్థతను చూపించుకున్నాడు. మనం ఇక్కడ యోగు జీవితాన్ని చూసుకుంటే యోగు ఎలాగైతే తన జీవితంలో యథార్థం ఉన్నాడో అలాగే మనము కూడా యోగు జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలాగే జీవించాలి. అలాగే 29వ అధ్యాయము యోగు గ్రంథము 29వ అధ్యాయము 7-17 వరకు మీరు ఎవరు చదవకండి, ఈ మిగతా చదువుకోండి, నేను క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే యోగు తనకి ఆస్తి ఉండి తన కుమారులు అలాగే తనకు ఉన్న ఆస్తిని బట్టి తను గర్వించలేదు, కానీ తను అంత ఆస్తి ఉండి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించినప్పుడు తాను నడుస్తున్నప్పుడు ఎవరు ఏం చేశారంటే ఆయన చూసి భయపడిపోయారు. అలాగే ముసలి వాళ్ళు లేచి నిలబడ్డారు, విధవరానికి ఎంతగానో సహాయం చేశాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఎవరు ఈయన ఇంత గొప్పవాడు, ఈయన దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాడని ఆయన్ని తిట్టకుండా ఆయన్ని మెచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయనకి ఆస్తి పోయింది, కుమారుడు పోయారు, తనకున్న ఎడ్లు ఒడ్లు ఇవన్నీ పోయినాయి, పనివారు పోయారు, ఎప్పుడైతే ఇవన్నీ పోయినాయో అప్పుడు ఆ యవనస్తులు ఏం చేశారంటే ఈ యోగుని లక్ష్య పెట్టలేదు. అంతకుముందు యోగు చూడంగానే ఏం చేశారు? పారిపోయారు, దాక్కున్నారు. ఎప్పుడైతే ఆయనకి ఇవన్నీ పోయినాయో అప్పుడు వారు ఏం చేశారంటే ఆయన లక్ష్యం పెట్టలేదు. మన జీవితంలో మనం చూస్తామంటే చాలా మందికి గొప్పగా జీవిస్తున్న వాళ్ళకి కొంతమంది భయపడతారు, కానీ వారికి అవన్నీ పోయి దేవమైన స్థితిలోకి వచ్చినప్పుడు వారిని లక్ష్య పెట్టరు. మనము అట్లా ఉండకుండా వారికి ఎంతున్నా దేవుని భయభక్తులు కలిగి జీవించిన మనము వారిని గౌరవించాలి, మనము వారి యందు మంచిగా ఉండాలి. అలాగే అట్లాగా మంచిగా ఉండి యోగు వల్లే మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ నిలబడతాడంటే పరిశుద్ధ పర్వతం మీద నిలబడతాడు. ఇక్కడ మనం మొదటి మనం చూస్తూ ఉంటే ఏమంటే గుడారం అంటే మనం ఏంటి? గుడారం అంటే అది తాత్కాలికమైన ఒక నివాసం. మనం ఎక్కడ చూసినా ఎవరైనా హోటల్ పెట్టినప్పుడు మనం చూస్తాం గుడారాలు వేస్తారు. అది ఒక తాత్కాలం, ఏంటంటే కొంత సమయం వరకు ఆ గుడారంలో ఉండడానికి, అలాగే పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆ గుడారంలో ఉండడానికి. కానీ మనం నివసించే నిత్యమైన స్థలం ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యం. ఇక్కడ పరిశుద్ధ పర్వతం అన్నది పరలోక రాజ్యాన్ని సాదృశ్యంగా చూపిస్తున్నాడు. అలాగే మొదటి అంశం మనం ఏం తెలుస్తున్నాం? యథార్థంగా ప్రవర్తించి నీతిని అనుసరించు
హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యోబు తాను హృదయపూర్వకంగా నిజం పలికాడు. ఎప్పుడు తన స్నేహితులు వచ్చి దూషించిన, తన భార్య వచ్చి దూషించిన ఆ మాటకి తాను బాధపడలేదు. ఎందుకని నాకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చామని తాను అనుకోలేదు. తాను ఏమన్నాడంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు కలుగుడుగా కానీ దేవుడు ఇచ్చాడు. అలాగే మనం ఎప్పుడైతే మనం ఉన్నా లేకపోయినా దేవుడిని స్థుతిస్తామో అప్పుడు దేవుడు మళ్ళీ ఎక్కడ నిలబడతాడంటే పరిశుద్ధ పర్వతం మీద నిలబడతాడు. అలాగే రెండో అంశము 3వ వచనం ఒకసారి చదవండి. చాలా ఇక్కడ అట్టివాడు నాలుగుతో ఉండమలాడు. మనం మన జీవితంలో చూస్తూ ఉంటే చాలాసార్లు మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాం, బయటికి వెళ్తుంటా ఎలా మాట్లాడతాం, వాళ్ళని వీళ్ళు తిడతాం. అందరూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతాం, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఉండగలాడతాం. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. చాలా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏం కనిపిస్తుందంటే యాకోబు పత్రికలో మనకి ఏం కనిపిస్తుందంటే ఈ నాలుక అన్నది దుష్టమైనది, చట్టమైన నాలుక. మన బైబిల్ గ్రంథంలో ఒక అంశం ఉంటుంది ఈ నాలుక మీద, జీవమరణంలో నాలుక వశము. ఏంటని? జీవమరణంలో నాలుక వశము. ఈ నాలుకతో మనం ఏం చేస్తామంటే దేవుడిని సృష్టిస్తున్నాము. ఈ నాలుకనే దేవుడు పోలికో ఉన్న వారిని సృష్టిస్తున్నాము. మనం అట్లాంటి జీవితం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మనకి మంచి జరిగినా జరగపోయినా దేవుణ్ణి నిత్యము స్తుతించాలి. ఎప్పుడైతే నిత్యము స్తుతిస్తామో అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధ పర్వతం మీద నిలబెడతాడు. ఇక్కడ 8వ వచనం చదువుతూ ఉంటే అక్కడ ఏముందంటే అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అలాగే మనం చదువుతూ ఉంటే దీనితో తండ్రి అయిన ప్రభువును క్రీస్తుము దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను తెప్పించుము. ఇక్కడ ఏముందండి? మనం ఈ నాలుగుతోనే దేవుణ్ణి తింటున్నాము, దేవుని కోల్పోన్న మనుషులను బయలువెళ్ళును. మన నోటు నుంచి ఒక్క నోటు నుంచే ఆశీర్వచనాలు శాపవచనాలు బయలువెళ్తాయంట. అలాగే మనం 11వ వచనం చదువుతుంటే నీటి మొక్కలో ఒక్క జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. ఇక్కడ ప్రశ్నించాడు ఏమని? నీటి మొక్కలో మనం ఎక్కడైనా నీరు భూమి నుంచి బయటకు వస్తున్నప్పుడు మనం ఆ నీరు చూసినప్పుడు మనం ఆ నీరు మంచిగా ఉంటుంది, ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి చెడ్డ నీళ్ళు వస్తాయి. కానీ ఒకేసారి మంచి నీళ్ళు చెడ్డ నీళ్ళు వస్తాయండి? రావు. కానీ ఇక్కడ మన జీవితంలో చూస్తూ ఉంటే మనం మంచిగా మాట్లాడతాము, చెడ్డగా మాట్లాడతాము. మన జీవితంలో మంచి చెడులు కలిసి ఉన్నాయి. దేవుడు మంచి చెల్లి ఆదికాలంలో చూస్తే దేవుడు మంచి చెల్లించు మృతులకు ఇచ్చాడు. అయితే దేవుడు అది తినదని చెప్పాడు. అవే చేస్తుంది, అదిని ఆదంకి ఇచ్చింది. అక్కడి నుంచి దేవుడు అది ఎందుకు పెట్టాడంటే మంచి చెల్లించు వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాడంటే దానివల్ల మీరు
మంచి తీసుకుంటారో చెడు తీసుకుంటారో తెలుసుకోవడానికి అది అక్కడ పెట్టాడు. అలాగే ఈ యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటే ఈ నాలుగుతో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామంటే ఈ నాలుగుతో దేవుడిని స్తుతిస్తున్నాం, ఈ నాలుగుతో మనం తప్పులు చేస్తున్నాం. అయితే ఈ నాలుగుతో దేవుడిని స్తుతిస్తూ ఈ నాలుగుతో తప్పులు చేస్తూ ఉంటే మనం దేవుడి ఉగ్రతకు పాత్రలు అవుతాం. ఎప్పుడైతే మనము ఈ నాలుగుతో దేవుడిని స్తుతిస్తూ తప్పులు చేయకుండా ఈ నాలుగుతో తిట్టుకోకుండా కుండపలాడకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడతాడంటే పరిశుద్ధ పర్వతం మీద నిలబెడతాడు. అలాగే ఇప్పుడు దాకా మనం ఎన్ని అంశాలు తెలుసుకున్నామండి? రెండు అర్హతలు తెలుసుకున్నాం. ఏంటి? మొదటి యథార్థంగా ప్రవర్తించి నిజం పలకాలి. రెండవది గొడ్డెంలు ఆడకూడదు. అదే వచనంలో ఇంకోటి ఏముందంటే తన పొరుగువాని మీద నింద మోపకూడదు. ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఏంటని? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞలు అంటే మనకు తెలుసు. ఏంటి? మొదటిది నీవు తప్ప నేను తప్ప వేరే దేవుడు అడగకూడదు. 2 విగ్రహం మొక్కకూడదు. 3 నీ దేవుడి పేరు అర్థంగా పలకూడదు. 4 సబాధ్యతను ఆచరించాలి. 5 నీ తల్లిదండ్రులు సన్మానించాలి. 6 నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరింపకూడదు. 8 దొంగిలింపకూడదు. 9 నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10 నీ పొరుగువారికి దేన్ని ఆచరింపకూడదు. ఈ 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇక్కడ మనం ఎట్లా ఉండాలంటే మొదటిగా కుండలు ఆడకూడదు. రెండవది మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. మన జీవితంలో చూస్తూ ఉంటే చాలా చోట్ల తన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. అలాంటి జీవితం మనం ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే అబద్ధ సాక్ష్యం చెప్పకుండా కుండలు ఆడకుండా ఎప్పుడైతే మనం మంచిగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నిలబడతాడంటే పరిశుద్ధ పర్వతం మీద నిలబడతాడు. అలాగే 3వ అంశం తెలుసుకుందామండి. 4వ వచనం ఎవరిని చదవండి? చాలా ఇక్కడ 4వ వచనంలో ఇక్కడ ఏమనుందంటే అతడు భయభక్తులు గలవారిని సన్మానించును. భయభక్తులు యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏమవుతాయంటే ఆశీర్వాదాలు వస్తాయి. అది ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు 128వ కీర్తన 4వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే అక్కడ ఆశీర్వాదాలు మనకి కనిపిస్తాయి. 128వ కీర్తన 4వ వచనం. చాలా ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే నీ పిల్లలను నీవు చూచెదవు. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు నా యొక్క భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు నీ పిల్లలను చూచెదవు అని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే అదే వచనంలో మనం చూస్తూ ఉంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇక్కడ 2 వ్యక్తులను చూడొచ్చు. మొదటి వ్యక్తి ఎవరంటే యెఫ్తా, రెండో వ్యక్తి అబ్రహాం. ఇక్కడ యెఫ్తా తన జీవితంలో దేవుడి భయభక్తులు కలిగి జీవిస్తూ తాను దేవుడితో ఒక ప్రమాణం చేసుకున్నాడు. ఏంటంటే నేను యుద్ధానికి వెళ్ళి వస్తాను, యుద్ధంలో గెలిస్తే నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు అప్పగిస్తానని దేవుడితో ప్రమాణం చేసుకుంటాడు. అయితే తన యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో విజయాన్ని పొందుకొని తిరిగి వస్తున్నప్పుడు యెఫ్తా కుమార్తె తనకి ఎదురుపడినప్పుడు తను ఎంతగానో చింతిస్తాడు, బాధపడతాడు. నా కుమార్తె నాకు ఎదురు వచ్చిందని బాధపడతాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే తన మాటని వెనక్కి తీసుకున్నాడా? తీసుకోలేదు. తన కుమార్ని బలి అర్పించాడు. దేవుడికి సర్వభౌమం అని అర్పించాడు.
అలాగే అబ్రహాం జీవితంలో చూస్తూ ఉంటే అబ్రహాంకి 100 ఏళ్ళు వచ్చేదాకా తనకి పిల్లలు పుట్టలేదు. అయితే దేవుడు ఒకసారి తన దగ్గర వచ్చినప్పుడు నీకు 100 ఏళ్ళాడు పిల్లడు పుడతాడు, అతను నాకు అర్పించాలని చెప్తాడు. అయితే అబ్రహాము ఆ మాటకి ఒప్పుకుంటాడు, నేను నీకు అర్పిస్తానయ్యా అని ఒప్పుకుంటాడు. కానీ బాధపడుతూనే ఉంటాడు. అర్పించే రోజు వచ్చినప్పుడు తన కుమారుని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ బలిపీఠాన్ని ఏర్పాటు చేసి తన కుమారుడికి చేతులుగాలు కట్టేసి దాని మీద పెట్టిన తర్వాత తన కుమారుడు అడుగుతాడు. ఆ ప్రయత్నం వెళ్తా ఉంటే అడుగుతాడు, ఏమని? తండ్రి మన ఇద్దరు వెళ్తున్నాము, గొర్రెపిల్ల లేదండి అని అంటే అబ్రహాము ఏమంటాడంటే యెహోవా చూసుకుంటాడా అని చెప్తాడు. అలాగే 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు అడిగిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తన కాళ్ళు చేతులు కట్టి ఏమని చెప్తాడంటే ఆ బలి అర్పించే గొర్రె పిల్లలు నువ్వే అని చెప్తాడు. అప్పుడు తన కుమారుడైన ఇస్సాకు ఏం చేస్తాడంటే ఒప్పుకోకుండా నేను ఒప్పుకోను అని అన్నాడని అల్లా దాన్ని కూడా అంగీకరించాడు, బలి అవడానికి అంగీకరించాడు. ఎప్పుడైతే బలి అవడానికి అంగీకరించాడో అబ్రహాము తన కత్తి ఎత్తినప్పుడు దేవుని దేవదూత వచ్చి నువ్వు విశ్వాసంతో ఉన్నావు, నువ్వు నీ కుమారుడిని అర్పించడానికి నీ మాటని వెలికి తీయలేదు, కానీ నువ్వు అర్పించడానికి ముందుకొచ్చావు, దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అదిగో ఒక పొలచోట గొర్రెపిల్ల ఉంది, దాన్ని అర్పించమని చెప్తాడు. అలాగా దేవుడి భయభక్తులు కలిగి ఇక్కడ వీరిద్దరు ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. ఎప్పుడైతే వెనక్కి తీసుకోకుండా ఆ మాటల ప్రకారం నడుచుకున్నారో అప్పుడు వీరిద్దరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరిద్దరూ? అబ్రహాము, యెఫ్తా. వీరిద్దరూ ఆశ్చర్యపడ్డారు. ఇసాకు కూడా ఆశ్చర్యపడ్డాడు. కానీ ఇక్కడ మనం 2 వ్యక్తులు తీసుకున్నాం. ఆ 2 వ్యక్తులు ఎవరంటే అబ్రహాము, యెఫ్తా. వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడైతే మనం కూడా మన జీవితంలో చూస్తూ ఉంటే చాలా మందికి చాలాసార్లు మాట ఇచ్చేస్తాం, కానీ ఆ మాట వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం అంటే నేను చేయనని వెనకడికి చేస్తాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యెఫ్తా అలాగే అబ్రహాము వలె మనం మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోకుండా ఎప్పుడైతే ఆ మాట ప్రకారం నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నిలబడతాడంటే పరిశుద్ధ పర్వతం మీద నిలబెడతాడు. అలాగే ఇప్పుడు దాకా మనం ఎన్ని అంశాలు తెలుసుకున్నాం? 3 అంశాలు తెలుసుకున్నాం. మొదటిది యథార్థ ప్రవృత్తిని కలిగి నిజము పలుకువాడు. రెండవది కొండపిల్లారుడు కుర్బాన్ని నిందింపడు. మూడవది యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆశీర్వాదాలు వస్తాయి. అలాంటి వాటిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. ఇంకోటి ఏంటి? ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు. మనం ప్రమాణం చేసినప్పుడు అది నష్టం వచ్చినా మాట తప్పకూడదు. అలా మనం ఉండాలి. ఈ 3 చేస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధ పర్వతం మీద మనల్ని నివసించడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 4వ అంశం ఏంటంటే 5వ చదవండి. ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదులుతున్నాడు. చాలా ఇక్కడ మనం చదువుతుంటే ఇక్కడ ఏమవుతుందంటే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. మనం ఇప్పుడున్న సమాజంలో చాలా మందికి డబ్బు అవసరత ఉంది. వారు డబ్బు అవసరత ఉన్నప్పుడు వారు ఒక చోటికి వెళ్ళి డబ్బు అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే సహోదర భావంతో ఎంతో కొంత అవ్వాలి, వాళ్ళు తోచినంత అవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీకి వేస్తారు. ఎలాగా? 5 రూపాయల వడ్డీ అని, 10 రూపాయలు, 3 రూపాయల వడ్డీ అని ఇలా వడ్డీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వారు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు వారి దగ్గర లేనప్పుడు వేరే వాళ్ళు అడిగినప్పుడు వారు ఇవ్వడన్నప్పుడు మీరేం చేస్తారంటే చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి జీవితం మనకొద్దు. మనం ఏం చేయాలంటే ఈ ద్రవ్యం అన్నది వాడుకోకూడదు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము
23వ అధ్యాయం 19వ వచనం. ఎవరు చదవండి? నీవు వెంటనే కానీ ఆ. ఆహార ద్రవ్యములే కానీ ఆ. వడ్డీకి వేయబడు ఆ. దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. చదవండి. ఇక్కడ ఏమని రాయబడుతుంటే వెంటనే కానీ ఆహార ద్రవ్యంనే కానీ వడ్డీకి ఇవ్వడు, దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వడు. ఇక్కడ స్పష్టంగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసింది ఏమని? నీ సహోదరులకు వడ్డీకి ఏది ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలంటే నీకు తోచినంత సహాయం చేయాలి. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు నీకు తోచినంత సహాయం చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. వడ్డీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకరి ప్రాణాలు తీసుకోవడం అవుతున్నాం. వడ్డీ చేస్తే ఒకవేళ కట్టేవాడైతే కడతాడు, కట్టలేనివాడు ఏం చేస్తాడు? దానికోసం ఎదురు చూస్తాడు. అప్పుడు కూడా సహాయం దొరకదు, ఏం చేస్తాడు? సరిపోతాడు. అలాంటి స్థితి మనకు వద్దు. అలాంటి స్థితి మనకు ఉంటే మనము దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాము. అలాంటి స్థితి వద్దని దేవుడు చెప్తాడు. అలాంటి స్థితి వండుకొని ఉంటే మనం ఎక్కడ ఉంటామంటే పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాము. అలాగే ఇంకో అంశం కూడా అక్కడే ఉంది. ఏంటిదంటే లంచము పుచ్చుకున్నాడు. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 15:27. సారీ, సామెతలు 15:27. తన ఇంటి వారిని బాధ పెట్టదు, లంచం అసహ్యించుకున్నవాడు బ్రతుకును. చాలా ఇక్కడ ఏముందంటే లోకి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము అసహించుకున్నవాడు బ్రతుకుంటాడు. ఇక్కడ లంచం తీసుకోకపోతే బ్రతుకుతాడన్న. ఒకవేళ లంచం తీసుకుంటే ఏం జరుగుతుంది అది కూడా మనం చూద్దాం. సామెతలు 29వ సామెత 29వ అధ్యాయము 4వ వచనం. న్యాయం జరిగించు వలన దేశమునకు క్షేమము కలుగజేయును. దేశమును పాడు చేయును. ఇక్కడ స్పష్టంగా రాస్తుంది ఏంటంటే న్యాయం జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమం కలుగును. న్యాయంగా చేస్తే ఆ దేశానికి క్షేమం కలుగుతుంది. అలాగే అదే వచనం కూడా ఉంది. ఏంటి? లంచం పుచ్చుకున్నవాడంట దేశాన్ని పాడు చేస్తాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? చాలా చోట్ల చూస్తున్నప్పుడు మనం చాలా మంది లంచాలు పుచ్చుకున్నారు. ఎవరికి? మంచోడు కోసం మంచోడు తరఫున నిలబడట్లేదు. లంచం పుచ్చుకొని చెడ్డోడు వైపు నిలబడి మంచోడికి ద్రోహం చేస్తున్నారు చాలా చోట్ల. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచోడు చనిపోతారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలకాలి. రెండవది నాలుగుతో పుణ్యం ఆడకూడదు, కొడుకు అని నిందింపకూడదు. మూడవది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కావాలని సన్మానించాలి. అలాగే ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు. అలాగే నాలుగవది ఏంటంటే ద్రవ్యం పుచ్చుకోకూడదు. నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకోకూడదు. ఎప్పుడైతే ఈ 4 అవసరాలు మనము మంచిగా ఈ 4 అవసరాలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని పరిశుద్ధ పర్వతం మీద నిలబెడతాడు. ఎప్పుడైతే మనము ఇవి చేయకుండా వీటికి వ్యతిరేకం చేసామో అప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రలవుతాం. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? యోబు వలె ఉన్నామా? లేదా యెఫ్తా అలాగే అబ్రహాము వలె ఉన్నామా? లేదంటే మిగతా వారి వలె ఉన్నామా? ఇక్కడ అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు, దావీదు నీతిమంతుడుగా ఉన్నాడు, కానీ వాళ్ళ పిల్లలు చెడిపోయారు. ఇక్కడ మనం యోబు గ్రంథంలో చూస్తూ ఉంటే యోబు పిల్లలు చెడిపోయినట్టు గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ
దావీదు కుమారులు అలాగే ఏలీ కుమారులు చెప్పినట్లు ఉన్నారు. మనం ఎలాగుండాలి? యోగు వలె తన పిల్లలు చెడిపోతారేమో అని యోగు ఉదయాన్నే లేచి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి యోగు వలె మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తామో, మరి ఎప్పుడైతే ఈ 4 అవసరతలు మనం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడు మనం ప్రతిదినం ఈ 4 అవసరతల గురించి ప్రార్థన చేస్తూ ఈ 4 అవసరతలు ఎప్పుడైతే మనం మంచిగా నడుచుకుంటామో ఈ 4 అవసరతల ద్వారా, అప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాము. అలాగే మనము ఈ 4 అవసరతలను పాటిస్తూ ఎవరి దగ్గర ఉండాలంటే దేవుడి పాదం దగ్గర మనం కనిపెట్టుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం కనిపెట్టుతూ ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధ పర్వతం మీద మనల్ని నివసింపజేస్తాడు. ఇందులో ఏమైనా తప్పులను క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ.